హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పటివరకు ఎంసెట్కి సంబంధించినటువంటి అనేక వీడియోస్ చేశాము. ఎంసెట్ ఇంజనీరింగ్ తాలూకు అడ్మిషన్స్ యొక్క ప్రక్రియ ముగిసింది. 15వ తారీఖుతో మొత్తం బీటెక్ అడ్మిషన్ల ప్రక్రియ భారతదేశ వ్యాప్తంగా కూడా కంప్లీట్ అయిపోయింది. మనం బైపీసీకి సంబంధించినటువంటి ఒక్కొక్క కోర్సు వివరాలు, దాని యొక్క ఫీజులు మనకి సౌత్ ఇండియాలో కానీ లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎలా ఉన్నాయని చూద్దాం. ఈరోజు నేను సెన్సేషనల్గా తీసుకున్నటువంటి ఒక టాపిక్ వచ్చేసి BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ ఏదైతే ఉందో, దీని యొక్క ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది భారీగా పతనం అయిందండి. ఎంతగా పతనం అయిందంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మనం తీసుకున్నప్పుడు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, అంటే 4 years దీని ఫీజు కట్టుకుంటే సరిపోతుంది. 4 లక్షల రూపాయల్లో BDS కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు బీఫార్మసీ రేట్స్ ఇన్ హైదరాబాద్. ఈవెన్ మీకు తెలంగాణ మార్కెట్లో మనం తీసుకున్నప్పుడు కూడా 1,50,000 రూపాయలు ఇంటూ 4 సంవత్సరాలు అంటే 6 లక్షల రూపాయలకి నీకు BDS సీటు కంఫర్టబుల్గా తెలంగాణ రాష్ట్రంలో మనకు హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి కాలేజీలో కూడా సీట్లు అందుబాటులో ఉన్నాయి. సార్ యాక్చువల్గా మీరు చెప్తున్నారు 1,50,000 ఇంటూ 4 సంవత్సరాలు 6 లక్షల రూపాయల BDS కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి. బట్ అసలు BDS కానీ MBBS కానీ డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకునే దానికి లేదు కదా. మీరు డైరెక్ట్గా అడ్మిషన్లు ఎలా ఇవ్వగలరు? దీంట్లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి మనకి ఇప్పుడు ఈ డెంటల్ అడ్మిషన్స్ యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా. ఈ స్థానికతకు సంబంధించినటువంటి వివాదం వల్ల అది సుప్రీంకోర్టు ముంగిట వాకిట్లో ఉంది. ఈరోజు మన వైద్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజనరసింహ ఎవరైతే ఉన్నారో, మేము ఆన్ టైంలో కౌన్సిలింగ్ కంప్లీట్ చేస్తాము, మరో 17వ తారీఖు మోస్ట్లీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తామని చెప్పేసి ఆయన ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో కౌన్సిలింగ్ ఏదైనా ఉన్నప్పటికీ కౌన్సిలింగ్లో కానీ మీరు వెళ్ళినప్పుడు మీకు చాలా ఫీజు పడిపోతుందండి. మీరు ఎన్ఆర్ఐ కోటా ఫీజు పోయినప్పుడు 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ కోటా ఫీజు అనేది ఇక్కడ మీకు సి కేటగిరీలో ఉంది. మీకు ఎంత ర్యాంక్ వచ్చినప్పటికి కూడా, అంటే మీరు జస్ట్ నీట్లో క్వాలిఫై అయినప్పటికి కూడా మీకు ఈ సంవత్సరం BDS సీట్లు దొరికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఎపిసోడ్ మీద అనేక వీడియోస్ మనం చేసాము. ఈ ఎపిసోడ్ యొక్క క్లైమాక్స్లో మల్లారెడ్డి సార్ ఒక మెరుపు లాంటి నిర్ణయం తీసుకోవటము, ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి 2 డెంటల్ కాలేజెస్, 2 మెడికల్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీ అయి కూర్చోవటము. ఇది కాకుండా అపోలో మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మనకి జూబ్లీ హిల్స్లో, ఇది కూడా ఒక ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీగా సెంట్రల్కి సంబంధించినటువంటి డీమ్డ్ యూనివర్సిటీగా మారటం. 150 సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోకి లేకపోతే డైరెక్ట్ మేనేజ్మెంట్ సీట్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఆర్వీ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మనకి షామీర్పేట రోడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక 250 మెడికల్ సీట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ పోయే అవకాశం నెక్స్ట్ 3-4 డేస్లో ఉందని చెప్పేసి ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ డిలే అవ్వడానికి ఇది కూడా ఇంటర్నల్గా ఒక కారణం అని చెప్పేసి కొంతమంది వార్తలు చెప్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైతే మనకి దాదాపు 400 మెడికల్ సీట్లు, 400 డెంటల్ సీట్లు, అదేవిధంగా అపోలో మరియు ఆర్వీ కాలేజ్ సంబంధించినటువంటి 400 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయో డెంటల్ రేట్ అనేది అమాంతంగా పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. మామూలుగానే క్రిత సంవత్సరంలో కూడా మనం తీసుకున్నప్పుడు 2-2.5 లక్షకి జనరల్గా, ఇప్పుడు ఉదాహరణకు మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్లో మనం తీసుకున్నప్పుడు ఫస్ట్లో 4 లక్షలు చెప్తున్నారండి ప్రజెంట్ వాళ్ళు, అంటే 4x4 16 లక్షలు చెప్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి 275-3 lakhs వరకు కూడా లాస్ట్ ఇయర్ పడిపోయింది రేటు. ఎప్పుడు వాళ్ళకి ఓన్లీ 15% ఎన్ఆర్ఐ కోటా చేతిలో ఉన్నప్పుడు. అలాంటిది ఇప్పుడు 100% మేనేజ్మెంట్ సీట్లు వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఉన్నప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి ఇప్పుడు మరింత దారుణంగా రేటు పతనం అయిపోయేటువంటి పరిస్థితి. నా ప్రెడిక్షన్ ప్రకారం మల్లారెడ్డిలోనే 2.5x4కి దిగిపోతుంది. మల్లారెడ్డిలోనే 2.5x4 దిగిపోయినప్పుడు రిమైనింగ్ చిన్న కాలేజీలు అయినటువంటి లేకపోతే దూర ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు అయినటువంటి MNRలో 175-2 వరకు పడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇంకేదైతే ఇంకా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మేఘనా డెంటల్ అనుకోండి, లేకపోతే తిరుమల డెంటల్ కాలేజ్ అనుకోండి, ఇటువంటి కాలేజెస్లో మనకి ఈ 1.5 lakhsలో మనకి డెంటల్ దొరికేటువంటి అవకాశం ఉంది. మీరు ఇటువంటి ఎగ్జాజరేటింగ్ అండ్ క్లియర్ ఆఫర్ను మీరు తెలుసుకోవాలన్నట్లయితే మా ఆఫీస్ వచ్చేసి అమీర్పేటలో ఉంటుంది. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడ్యు9 యూట్యూబ్ ఛానల్ సంప్రదించినట్లయితే డైరెక్ట్గా తీసుకెళ్ళేసి మీకు ఆ మేనేజ్మెంట్స్తో మాట్లాడించి ఈ అడ్మిషన్స్ నేను క్లోజ్ చేయగలను. సో దీంట్లో అసలు అడ్మిషన్స్ క్లోజ్ చేయడం అంటే పద్ధతి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు బీటెక్ అనుకోండి, మనం డైరెక్ట్గా సర్టిఫికేట్లు తీసుకుపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, రిసీట్ ఇచ్చేస్తారు, అయిపోతుంది. బట్ దీంట్లో ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ అన్ని కౌన్సిలింగ్ రూపంలోనే జరిగినట్టు ఉంటాయండి. కాకపోతే ఒక కమిట్మెంట్ ఉంటుంది అనమాట. ఈ కమిట్మెంట్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు స్టూడెంట్ అండి, నేను తీసుకుపోయి మీకు చైర్మన్తో మాట్లాడిస్తాను. సార్ 4 లక్షల రూపాయలు మీకు ఆన్లైన్లో చూపిస్తుంది, కానీ మన ఇద్దరం మాత్రం మాట్లాడుకున్నాం కాబట్టి 1.5x4 years కార్డు కట్టుకుంటే సరిపోతుంది అంటే మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనేమో 4 lakhs కట్టాలని వస్తుంది. కానీ డబ్బులు కట్టాల్సింది ఎవరికి? మీరు చైర్మన్కి.
చైర్మనే ఒప్పుకున్నాడు కదా, మీ సీట్ని 2.5 లక్షలు నేను సాక్రిఫైస్ చేసేస్తానంటే నాకు డిమాండ్ లేదు, మళ్ళీ నా సీటు మిగిలిపోతే నాకు నష్టం కలుగుతుందని చెప్తారు. కాబట్టి దీన్ని కమిట్మెంట్ అంటాం, లేకపోతే ఒప్పందం అంటారు అనమాట. ఎవరెవరికి? ఆ కాలేజీ చైర్మన్కి ప్లస్ స్టూడెంట్ యొక్క పేరెంట్కి మధ్య ఒప్పందం జరుగుతుంది. మాకు చూపించడానికేమో మేము 4 లక్షలను చూపిస్తాం, కానీ మన ఇంటర్నల్గా ఒక ఒప్పందం చేసుకుందాం, నాకు పెద్దగా డిమాండ్ లేదు కాబట్టి, నాకు సబ్జెక్ట్లో ఆ సీట్లు వెళ్ళట్లేదు కాబట్టి మనం 1.5 లక్షకి మనం మాట్లాడుకొని చేసుకుందాం అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. ఒక చిన్న వైట్ పేపర్ మీద రాసుకొని ఒక కమిట్మెంట్ చదువుకొని ఈ ఓకే 1.5 into 4 years 6 లక్షలు కడితే సరిపోతుంది, నువ్వు 4 16 లక్షలు మీకు చూపించిన దాని ప్రకారం కట్టబడలేదు అని చెప్పేసి ఒక కమిట్మెంట్ తీసుకొని ఈ రకంగా అడ్మిషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మీరు డైరెక్ట్గా పోయేసి కౌన్సిలింగ్లో పెట్టుకున్నటువంటి వల్ల ఈ సంవత్సరం బైపీసీకి సంబంధించినటువంటి అందరూ పేరెంట్స్ నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డెంటల్ మార్కెట్లో చెప్పిన సేమ్ ప్రొసీజర్ మీకు మెడికల్లో కూడా ఈరోజు పరిస్థితి ఉంది. కాబట్టి డెంటల్ అడ్మిషన్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్, మైత్రివనం బ్యాక్ సైడ్ మా ఆఫీస్ ఉంటుంది. స్ట్రైట్గా వచ్చినట్లయితే నేనేం చేస్తానంటే మిమ్మల్ని తీసుకెళ్ళేసి మీకు వచ్చినటువంటి ర్యాంక్ బేసిస్ మీద, నేను ఇప్పుడు మీకు కొన్ని కాలేజెస్ పేర్లు చెప్పిన, మేఘన అని చెప్పిన, తిరుమల అని చెప్పిన, ఎంఎన్ఆర్ అని చెప్పిన, అయితే మల్లారెడ్డి అని చెప్పిన, మల్లారెడ్డి అయితే డీమ్డ్ యూనివర్సిటీ అయిపోయింది, ఇప్పుడు ఆయన 4 చెప్తున్నాడు. సో 4 ఎన్ని రోజులు చెప్తాడు? మార్కెట్లో మెడికల్ సీట్లు మనం గమనించినట్లయితే మనకి 23 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో. 23 మెడికల్ కాలేజీలు ఇంటూ ఆన్ యావరేజ్ ఒక 20 సీట్లు వేసుకుందాం, లేకపోతే 25 సీట్లు వేసుకుందాం. 20 రోడ్ల 400 సీట్లు మనకి ఎన్ఆర్ఐ కోటాలో సీట్స్ ఉండేవి. ఇంతకుముందు డబ్బులు కట్టేవాళ్ళు అంతవరకే ఉండేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు మల్లారెడ్డిలో ఒక 400, ఆర్బీలో ఒక 250, అపోలోలో ఒక 150, అంటే 400 పాతవి ఉన్నాయి, మళ్ళీ 800 సీట్లు ఎక్స్ట్రా వచ్చినాయి ఏది మేనేజ్మెంట్లోకి అందుబాటులోకి. దీని దెబ్బతోటే మార్కెట్ దెబ్బ కుప్పకూలిపోద్ది. దీని ఇంపాక్ట్ అనేది ఫస్ట్ పడేది ఎవరి మీద పడుతుందంటే డెంటల్ మీద పడుతుంది. డెంటల్ తర్వాత దేని మీద పడుతుంది? ఫార్మ్ డి మీద పడుతుంది. ఫార్మ్ డి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో దాని ఎఫెక్ట్ ఫార్మసీ మీద పడుతుంది. మీరు గమనించినట్టయితే లాస్ట్ ఇయరే ఫార్మసీ మార్కెట్ 80,000 ఉన్నది కాస్త ₹1,00,000 ఉన్న కాలేజీలో కూడా 40,000, 35,000, 50,000 రూపాయలకి సీట్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది వేరే కారణం, మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే వీ రెస్ట్రిక్ట్ అవర్ వీడియో టు బీడీఎస్ కౌన్సిలింగ్. మేము గాంధీ మహాత్ముని యొక్క వారసులం, మోడీ గవర్నమెంట్ మాకు కౌన్సిలింగ్ ఇంట్రడ్యూస్ చేసింది, మేము పోయి ఆప్షన్స్ పెట్టుకుంటామంటే 1,50,000కి నేను చేర్చినటువంటి విద్యార్థి నీ పక్కన కూర్చొని చదువుకుంటాడు, నువ్వు మాత్రం 4 లక్షలు కట్టి చదువుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా బీడీఎస్ యొక్క క్రేజ్ తగ్గటము, పిల్లలకి వేరియస్ ఆప్షన్స్ అనేవి రావటము. ఇప్పుడు బీడీఎస్ వర్సెస్ అల్లైడ్ సైన్సెస్ మనం చూద్దామండి. అల్లైడ్ సైన్సెస్లో మనం తీసుకున్నప్పుడు ఇప్పుడు కార్డియాలజీ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ మెడిసిన్ కానీ, లేకపోతే బీపీటీ కానీ, లేకపోతే క్రిటికల్ కేర్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే చైతన్య యూనివర్సిటీ ఉంది, లేకపోతే గురునానక్ యూనివర్సిటీ ఉంది, లేకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, XYZ యూనివర్సిటీ ఉంది. ఇక్కడంతా కూడా ఫీజులు ఎంత ఉన్నాయి? ₹1,30,000 ఉంది. ₹1,30,000 కట్టి నువ్వు అలైడ్ సైన్సెస్ చదివితే నువ్వు మెడికల్ అసిస్టెంట్గా పనిచేసుకోవాలి. అదే ₹1,00,000 కట్టుకుంటే నువ్వు ఏకంగా డెంటల్ డాక్టర్ అయిపోవచ్చు కదా. సార్ డెంటల్ డాక్టర్కి అవకాశం లేదేమో అందుకని ఎవరు చేయట్లేదన్న. డెంటల్ డాక్టర్కి అవకాశం లేదంటే భారతదేశంలో ఈ యొక్క పంటి దాంతగా డాక్టర్, ఈ టీత్ డాక్టర్ మీద పెద్ద శ్రద్ధ పెట్టాలన్నమాట. బాగా పుచ్చిపోయిన దాకా తర్వాత అప్పుడు దాకా హాస్పిటల్కి పోరు. మీరు డెంటల్ డాక్టర్ కానీ బీడీఎస్ తీసుకునేసి మీరు ఒక జర్మన్ లాంగ్వేజ్ దానికి అడిషనల్గా తీసుకున్నట్లయితే ఇక్కడ సంపాదించే ఎంబీబీఎస్ వాళ్ళకన్నా 3 రెట్లు మీరు విదేశాలకు పోయి సంపాదించవచ్చు. మోస్ట్ డిమాండెడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క టీత్ హైజీన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీరు యూఎస్లో తీసుకున్నా, యూరోప్లో తీసుకున్నా డెంటల్ సర్జరీస్కి ఎప్పుడు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. పాపం మన దగ్గర డెంటల్ సర్జరీస్ మాత్రం పెద్దగా లేకుండా పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. పెద్దగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ అనిపించవు అనమాట. కంపారిటివ్లీ వేరే డిపార్ట్మెంట్స్ తీసుకున్నప్పుడు వీళ్ళ శాలరీస్ ఎక్కువగా అనిపించవు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళదలుచుకుంటే రాదర్ దాన్ ఎంబీబీఎస్ కన్నా బీడీఎస్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మోరోవర్ మీ యొక్క కళ ఏదైతే బైపీసీ తీసుకున్నటువంటి ప్రతి విద్యార్థి కళ ఏదైతే ఉందో, తెల్లకోట వేసుకోవాలా, సెటస్కోప్ మెడలో వేసుకోవాలనేటువంటిది. ఎందుకంటే మా ఫాదర్ కూడా ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. ఎప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది, ఎవరైనా నువ్వు డాక్టర్, నేనేమో యాక్టర్ అయినా. కాబట్టి సో మీ యొక్క డాక్టర్ యొక్క కళ ఏదైతే ఉందో ఆ కళ నెరవేర్చుకునేదానికి అత్యంత తక్కువ ఖర్చు అండి. ₹1,00,000 కూడా నేను చెప్తున్నాను కదా మధ్యప్రదేశ్. సో ఇప్పుడు మనకి బీడీఎస్ అనేది ఒక ఎమోషన్ అండి. ఎందుకంటే ఎంబీబీఎస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రక్రియ. ఈరోజు 15 లక్షలకి దొరికింది అనుకుందాం మనకి తెలంగాణలో. 15 × 5 సంవత్సరాలు ఎంత? 15×5 = 75. నేను లాస్ట్ టైం వీడియోలో 18 × 5 75 అంటే అది నేను అలా డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాను. అంతేగాని నాకు మ్యాథమెటిక్స్లో 100 తప్పు చెప్పే అవకాశం లేదు. ఓకే, కాబట్టి 15×5 = 75. 75 లక్షల్లో మీకు ఎంబీబీఎస్ అయిపోతుంది. ఇక్కడేమో 6 లక్షల్లో బీడీఎస్ అయిపోతుంది. 75 లక్షలకి 6 లక్షలకి పొంతనే లేదు. కానీ డాక్టర్ అనేది సేమ్ వాల్యూ. యూ విల్ బీ రెస్పెక్టెడ్ యాజ్ ఈక్వలెంట్ టు ఎంబీబీఎస్ డాక్టర్తో ఈక్వలెంట్గా వస్తుంది.
మీరు స్మార్ట్ ఫెలోస్ అయితే మీరు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే జర్మనీకి పోతే ఇక అప్పుడు ఎంబీబీఎస్ వాడికి బీడీఎస్ వాడికి సేమ్ శాలరీ వస్తుంది అక్కడ. సో మీ ఫాదర్ వాళ్ళు డబ్బులు సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు, మీకు డాక్టర్ వాళ్ళని కలగనున్నప్పుడు మీరు బీడీఎస్ చేరి జర్మన్ లాంగ్వేజ్ కానీ నేర్చుకున్నట్లయితే మా దగ్గర జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్ అని కూడా ఉంది. మేము జర్మనీకి చాలా మంది డాక్టర్లను పంపిస్తూ ఉంటాం, నర్సులను పంపిస్తూ ఉంటాం. సో ఇంకొక కంపారిజన్లో మనం తీసుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ వర్సెస్ మన బీడీఎస్ తీసుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ చదువుకున్నట్లయితే కూడా మీకు విదేశాలకు పోయి పని చేసుకోవాల్సిందే. అదే డెంటల్ సర్జరీ చేసుకున్నా కానీ మీరు విదేశాలకు పోయి పని చేసుకోవచ్చు. నర్స్ అంటే నర్సే, మీకు ఆ హోదాతో పని లేదనుకున్నప్పుడు బీఎస్సీ నర్సింగ్ కూడా మంచి వాల్యుబుల్ కోర్సే. కానీ బీఎస్సీ నర్సింగ్కి ఏమైనా తక్కువ ఉందా? 1,20,000 ఉంది ఆన్ యావరేజ్. తెలంగాణలో తీసుకున్నప్పుడు 1,20,000 ఉంది. దీనికి ఎంత ఉంది? 1,50,000 ఉంది. కేవలం 30,000 తేడా అంతే సంవత్సరానికి. అదేమో బీఎస్సీ నర్సింగ్, ఇదేమో బీడీఎస్. ఒకప్పుడు 30 లక్షలు గురునానక్ వాళ్ళది ఎక్కడ ఉందన్నమాట, మన దిల్సుఖ్నగర్లో కాలేజ్ ఉంటుంది. 35 లక్షలు కూడా పోయింది బీడీఎస్. నేను ఈ మధ్యకాలంలో చెప్తాను, ఒక 6-7 సంవత్సరాల క్రితం. అట్టాడు బీడీఎస్ ఈరోజు ఒక 2-3 కాలేజీల్లో నిలదొక్కునే అవకాశం ఉంది, కొంచెం రీజనబుల్ ప్రైస్లో తప్ప. సాయి డెంటల్ అనేది కొంచెం ఫేమస్గా ఉంటుంది వికారాబాద్ అటువైపు, కానీ ఇటుపక్క గురునానక్ కూడా సంబంధించినటువంటి ఒక కాలేజ్ ఉంది. ఈ 2 కాలేజీలు ఏమో కొంచెం సుమారుగా అది టాప్ కాలేజెస్గా ఈ 2 ఉన్నాయి కాబట్టి కొంత నిలదొక్కునే అవకాశం ఉంది తప్ప. మల్లారెడ్డి దెబ్బ 400 సీట్లు ఏదైతే ఆయనకు వచ్చినాయో టపాలను రేటు పడిపోతుంది. నేను చెప్తున్నాను కదా, 10 లక్షల రూపాయలు అమ్మిందంటే ఇంకా ఆయన మంచి క్రాక్ అన్నట్టు, మంచి రేట్ అమ్మినట్టు లెక్క. కాబట్టి మీరు అమాయకంగా పోయేసి ఆ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మేము ఎంఆర్పీ ప్రైస్ కట్టుకుంటాము, మేము ఎవరి దగ్గరికి పోము అది ఇది అని అనుకోకుండా ప్రతి పేరెంట్ కూడా మీరు కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టించుకోండి. లేదా డైరెక్ట్గా మీరు ఎలాగో అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు రేపు స్టార్ట్ అయిన తర్వాత మేము ఆప్షన్స్ పెట్టిస్తాం. కేవలం మేము 20,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి అప్లికేషన్ ప్రాసెస్ గురించి. ఇదేమి లక్షల్లో చేసే బిజినెస్ ఏం కాదు. ఒక 20,000 రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకొని మీకు అడ్మిషన్ చేయించేస్తాం కమ్మగా. సో ఎంబీబీఎస్ సీట్ల విషయానికి వచ్చేసి నేను సపరేట్ వీడియో చేస్తాను. డెంటల్కి సంబంధించి అయితే 1,00,000 నుంచి 1,50,000 పెట్టుకున్నట్లయితే మీకు తెలంగాణలో మీకు సీట్ వచ్చేస్తుంది. బీ కంఫర్ట్, యూ ట్రస్ట్ అస్. ఎందుకంటే మా ఒకసారి వీడియోస్ చూడండి, మా యొక్క కామెంటరీ చూడండి, మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఏ రోజు రేట్లు ఆ రోజు తప్పనిసరిగా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.